శ్రీమన్నారాయణ. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. వీడియో చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ లక్ష్మి ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది. సో, ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న బద్రీనాథ్ ఆలయానికైతే చేరుకున్నాం. చూడండి ఎంత రద్దీ ఉందో లోపలికి వెళ్ళడానికి. సో, వాళ్ళందరినీ దాటుకొని ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునే లోపు మీ అందరికీ కూడా ఆ ఆలయం చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, ఏంటి అనేది చూపించాలి అనుకున్నాను. ఇదంతా కూడా అలకనంద నది ప్రవాహం అనమాట. ఈ బ్రిడ్జ్ దాటుకొని మనం పైకొచ్చేసాం ఇప్పుడు. ఇదంతా ఇక్కడేంటి అంటే బ్రహ్మకపాల్. సో, పూర్వీకులు కానీ, మన కుటుంబంలో కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళకి పిండ ప్రదానాలు ఇక్కడ చేశారు అంటే, వాళ్ళ ఆత్మకి శాంతి అనేది లభిస్తుంది అని, ముక్తి అనేది లభిస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం. ఇక్కడే ప్రవహిస్తున్న అలకనంద నదీ తీరంలో ఉన్న శ్రీమన్నారాయణ్‌ని, బద్రీనాథుడిని మంచు కొండల నడుమ చూస్తుంటే కూడా చూడ చక్కగా అద్భుతంగా అనిపించింది. అండ్ నారాయణ్‌ని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అని ఈగర్‌గా చూస్తున్నాను. మీ అందరికీ కూడా ఆయన దర్శనాన్ని ఖచ్చితంగా అందచేయడానికి కాస్త ట్రై చేస్తాను. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా?